హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో యూజువల్గా మనము లోకల్గా యూఎస్లో ఏదైనా ఇల్లు మారటానికి కానీ లేదా ఏదైనా ఫర్నిచర్ మూవ్ అవుట్ చేసుకోవడానికి తప్పకుండా మనకైతే ఈ ట్రక్స్ యూస్ఫుల్ అవుతాయండి. సో ఇందులో మనము ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, లైక్ యూహాలా లేదా హోమ్ డిపోనా? ఇవి 2 కాక మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మెయిన్‌గా అయితే మోస్ట్‌లీ ఎక్కువగా ఈ 2 అయితే రన్నింగ్‌లో ఉంటాయి. హోమ్ డిపో ట్రక్ చూస్ చేసుకున్నట్లయితే దీనికి ఇనీషియల్‌గా ఫస్ట్ 75 మినిట్స్ అయితే $20 పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రతి గంటకి ఇంకో $20 అయితే యాడ్ ఆన్ అవుతా ఉంటాయి. అంటే ప్రతి గంటకి $20 అనమాట. సో దీనికి ఇనీషియల్‌గా మనమైతే $100 అయితే డిపాజిట్ చేయాలి, విచ్ ఇస్ రిఫండబుల్. అండ్ ఇన్సూరెన్స్ కాపీ ఇంకా డ్రైవర్ లైసెన్స్ అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము ట్రక్ రెంట్‌కి తీసుకునేటప్పుడైతే ఫుల్ ట్యాంక్ గ్యాస్‌తో అయితే ఇస్తారు. అలాగే మనము రిటర్న్ చేసేటప్పుడు ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసేసి రిటర్న్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి యూహాల్లో కూడా మనం ఇనీషియల్గా $20 అయితే ట్రక్కి పే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసరికి ప్రతి మైల్కి ఒక్కొక్క డాలర్ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో మనం ఎన్ని మైల్స్ నడుపుకుంటే అన్ని డాలర్స్ అనమాట. దీనికి వచ్చేసరికి 24 అవర్స్ అయితే మనకి లిమిట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 24 అవర్స్ మనమైతే ట్రక్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న కంటైనర్స్ అయితే క్లోజ్డ్ కంటైనర్స్, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో మన పర్సనల్ కార్కి కూడా మనం అటాచ్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. యూహాల్లో వచ్చేసరికి మనకి ఒక్కొక్క ట్రక్ని బట్టి మనకి రేట్ అయితే మారుతుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లోజ్డ్ కంటైనర్ అయితే $20 అండి. హోమ్ డిపో లాగా యూహాల్లో కూడా మనము ఇన్సూరెన్స్ ఇంకా డ్రైవర్ లైసెన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. దీనికైతే ఎటువంటి డిపాజిట్ అయితే అవసరం లేదు. కాకపోతే కంపారిటివ్లీ మనము ఇన్సూరెన్స్కి అయితే $15 పే చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ మ్యాండేటరీ. మనం స్కిప్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇన్ కేస్ పొరపాటున ఏదన్నా ట్రక్ డ్యామేజ్ అవుతే దాని ఇన్సూరెన్స్ అయితే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. యూహాల్లో కూడా మనము ట్రక్ రెంట్‌కి తీసుకునేటప్పుడు అయితే ఫుల్ గ్యాస్‌తో ఇస్తారు. సో అలాగే మనం రిటర్న్ చేసేటప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ అయితే నింపి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందండి. హోమ్ డిపోలో కూడా మనకి యూహాల్ లాగే చాలా వెరైటీ ట్రక్స్ అయితే ఉన్నాయి, లైక్ కంటైనర్, ఎక్స్టెన్షన్స్ అట్లా అనమాట. సో మనము ఏ ట్రక్కి వెళ్దాం అనేది మనము మన నెసెసిటీని బట్టి మనం వైజ్లీ చూస్ చేసుకోవాలి. సో ఇదండి, యూఎస్లో అయితే ట్రక్ డ్రైవ్ చేయడం ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.